హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బయట ఎండలు చూస్తే మామూలుగా లేవండి బాబు. ఈ ఎండ దెబ్బకి కడుపులోనైతే ఆవిర్లు పరిగెడుతున్నాయి. బుజ్జిపాటుని చల్లబరచడానికి ఈ పాయసం అయితే భలే ఉపయోగపడుతుంది. టేస్టీగా సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 3 గ్లాసులు వాటర్ వేసి అందులోనే 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నీళ్ళు కొంచెం మరగనివ్వండి. పెద్ద సగ్గుబియ్యం అయితే ముందే కడిగి ఒక 5 నిమిషాలు నానబెట్టుకోండి. ఇవి చిన్న సగ్గుబియ్యం కాబట్టి 2 సార్లు కడిగి మరుగుతున్న నీటిలో వేసి ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉడకనివ్వండి. సగ్గుబియ్యం ఉడికాక మీ టేస్ట్కి తగినంత పంచదార అయితే వేసుకోండి. పంచదార కొద్దిగా కరిగాక 2 గ్లాసులు పాలు అయితే వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మరగనివ్వండి. పాయసం కొద్దిగా దగ్గర పడ్డాక ముందుగా దంచుకున్న యాలకుల పొడి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు పలుకులు, అలాగే 2 చెంచాలు ఎండు కొబ్బరి వేసి 2 నిమిషాలు మరగనివ్వండి. ఈ కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. 2 నిమిషాలు మరిగిన తర్వాత దించి పక్కన పెట్టుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం